ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। वन्दे वेदान्तकर्पूरचामीकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् नीलातुङ्गस्तनगिरिकटीसुप्तमुद्बोधकृष्णं पारार्ध्यं स्वं श्रुतिशिरसिद्धमध्यापयन्ति सुभोच्चुष्टायां सजनिगणितं यावदादिकृत्यभूते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्री विष्णु चित्तकुलनंदन कल्पवल्लीं श्रीरंगराज हरिचंदन योग दृश्या साक्षात् क्षमां करुणय कमलामिमान्या गोदामनन्य शरण शरण प्रपद्ये गोदामनन्य शरण शरण प्रपद्ये। अस्मद्गुरुभ्यो दोस्ती స్వరూపాత్మకంగా దాసోహం తెలియజేస్తూ శ్రీమతి రామానుజాయన పవిత్రమైన ధర్మమాసంలో ఈ రోజు మనం 18వ రోజు 18వ పాఠంలో ఉన్నాం. మీరు ప్రవచనం సేవిస్తూ ఉన్నప్పుడు పాఠశాలను చూస్తే మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుందేమో అని నిన్న రోజున చూస్తూ అంటే వద్దునని మీకు అదే సౌకర్యంగా ఉంటే అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఇవాళ అతి విలక్షణమైనటువంటి ఒక పాఠం. నిన్నటి రోజున ఉన్నటువంటి పాఠంలో వేదాంత అర్థాలు అంబరమే తన్నీరే సోరే ఆరం చెయ్యి అలా వస్త్రాన్ని నీటిని అలాగే ఆహారాన్ని దానం చేసేవాడు. ఇలా దానం చేయడం ఒక ధర్మంగా భావించి చేసేవాడు. నందు కదా అంటే అది ఏది చేస్తున్నా కూడా వస్త్రాలు దానం ఇస్తుంటే వస్త్రాలే ఇస్తున్నాడా అన్నంత మిక్కిలిగా, ఆహారం ఇస్తుంటే ఆహారం ఇస్తున్నాడు అంత ఇదిగా ఉంది. మన నందగోపుడు అలా చేసినట్టుగా ఎక్కడ కనపడలేదు కదా భాగవతంలో అని మనకు శంక వస్తే దాన్ని నివృత్తి చేయడం కోసం కృష్ణుడికి ఈ గుణాలు ఉన్నాయి కదండి, కృష్ణుడికి ఇలా ఉన్నప్పుడు తండ్రి కూడా అట్లాగే ఉంటాడు కాబట్టి అలా పరిష్కరించుకొని చెప్తున్నారు అని ఒక అర్థం. కృష్ణుడినే చేరుకోవలసి ఉండగా నేరుగా కృష్ణుడిని చెప్పకుండా తండ్రి పురస్సరంగా చెప్పడమే పరమాత్మకి ఇష్టము. అంటే భక్తులకు పరతంత్రంగా ఉండుట, పరాధీనంగా ఉండుట అదే తనకి ఇష్టము అని. రావణ యుద్ధం జరిగిపోయిన తర్వాత పుష్పక విమానం నుంచి అయోధ్యకు వస్తున్నటువంటి సీతాదేవితో రామచంద్ర స్వామి చూసి ఈ అయోధ్య మనది, మన అయోధ్య వచ్చింది, మన ఊరు వచ్చింది అనకుండా రాజధాని పితృమమ అన్నారు. తండ్రి గారి యొక్క రాజధాని అని చెప్పడం వల్ల ఏంటర్థం, పరతంత్రుడిగా ఉండడమే పరమాత్మకి ఇష్టము. వస్త్రము అంటే భగవంతుని యొక్క ముఖ వికాసము, నీరు అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, అన్నము భగవత్ కైంకర్యము ఇవన్నీ చెప్పారు. అంటే ఏంటి, ఆళ్వార్ల భావన ఉన్నం సోరు పరుగుని తిన్ను మిత్రుయం ఎల్లాం కన్నట్టుగా తినే ఆహారము, ధారకమైనటువంటి నీరు, భోగ్య పదార్థము ఇవన్నీ కృష్ణునే అని భావించారు ఆళ్వారు. సాధారణంగా మనం చూస్తే లౌకిక జీవితంలో ఇప్పుడు ధారకము, పోషకము ఇవన్నీ ఉన్నాయి. అంటే మనిషి నిలబడాలి అంటే నీరు కంపల్సరీగా కావాలి. అలాగే మినరల్స్, ఫుడ్, భోగ్య పదార్థాలు, తాంబూలు చరవడము, పుష్పమండలి ఇవన్నీ కూడా భోగ్యం. ఇవన్నీ లౌకికంగా మనకు వేరే వేరే వస్తువులు కనబడుతుంది. కానీ ఆడవాళ్ళకి ఇవన్నీ కూడా కృష్ణుడే తినే ఆహారం, చోరు ఇవన్నీ కూడా తాగే నీరు, తినే అన్నము, వ్యక్తులు అంటే తమలపాకు వేసుకునే తాంబూలము, భోగ్య పదార్థాలు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మే అని అలా జీవించిన వాళ్ళు ఆడవాళ్ళు. మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే తిరుప్పావే ప్రబంధం అంటే ఏముందండి 30 రోజుల తర్వాత అదేంటి మానసాటిన డ్యాన్స్ వేసేసి ఆ కళ్యాణం చేస్తే అయిపోతుంది కదా, దీనికి ఇంత రోజు సేవాకాలం, రోజు ఇవన్నీ వినాలా అని కొందరు అభిప్రాయం. ఇప్పుడు తిరుపతి ఎందుకు వెళతాము, లడ్డూ కోసం వెళ్తాను. లడ్డూ ప్రయోజనమా, తిరుపతి వెళ్ళి లడ్డూ తినడం ప్రయోజనం అంటే కాదు కదా, పెరుమాళం సేవించడం ప్రయోజనం. తిరువేంకట పడయాలి, తిరువేంకటం ఉడయవన్ తిరువేంకటం ఉడయాలి. తిరువేంకటం అంటే వెంకటాచలం కలిగిన వాడు శ్రీనివాసుడు. వేంకటం అంటే ఏంటర్థం, సర్వ పాపాని వేం రాహు కటస్థ దాహ ఉచ్యతే. అన్ని పాపాలన్నింటినీ వేం అంటారు.
వేమంటే పాపాలు అంటారు. కటహ దహించున్నది. ఏ కొండపైన మనం భక్తితోని, అనన్య భక్తితోని ఎలాగైతే ఉండి పరమాత్మ నామాన్ని సేవిస్తే మన పాపాలను తీసివేస్తుందో దానికి వెంకటాచలము అని పేరు. అచలము అంటే కొండ అగలనిది అని అర్థం. సో అక్కడ వెళుతున్నాం అంటే పరమాత్మ ధ్యానం ముఖ్యం, ఆయన సేవనం ముఖ్యం. పుష్కరణి స్నానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, మహాప్రసాద స్వీకారం, త్రైలోక్య దుర్లభం అంటుంది పురాణం. ఈ మూడు చాలా దుర్లభమే అంట. ఇలా పుష్కరణి స్నానం చేసి తర్వాత వరాహస్వామి సేవ, ప్రసాదం. మనం ఏదో రెండు వస్తే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే రెండు ఉండదు కదా. పుష్కరంలో స్నానం చేసి వరాస్వామిని సేవించి ఆ తర్వాత శ్రీనివాసుడు ప్రసాదం. ఈ సిరీస్ లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది? హడావుడి మనకు ఏదో ఒక్కడో ఇద్దరు చేస్తున్నారు కదా. చాలా మంది హడావుడి, రూమ్ దొరికింది అక్కడ రూమ్ లో స్నానం చేసేసామా, అసలు వరాస్వామిని సేవించుకొని శ్రీనివాసుని సేవించుకునే సంగతి చాలా మంది తెలియదు కదా, నేరుగా వెళ్ళిపోతుంటారు. కాదు. కాబట్టి ఈ మూడు చేయగలిగిన వాళ్ళు ఈ త్రైలోక్యంలో దుర్లభం. త్రైలోక్య దుర్లభం. ఈ మూడు దుర్లభం అండి, చాలా కష్టం అండి అలా. ఏ మూడు? పుష్కరణి స్నానం, వెంకటేశ్వర స్వామి దర్శనం, మహాప్రసాద స్వీకారం. కాబట్టి తిరుపతికి వెళ్తున్నాం అంటే లడ్డు కోసం కాదు, బంధం సేవిస్తున్నాం అంటే ఆళ్వారు ప్రబంధం, తిరుపతి సేవిస్తున్నాం అంటే బాలశాసనాలు పాట పాడి ఆ మాలలు చేసి కళ్యాణం చేయడం ఇది కాదు. ఇదమనెత్తుకు విత్తాను అంటే వేదంలో రెండు భాగాలు. ఏమిటవి? పూర్వ భాగము, ఉత్తర భాగం. ఎప్పుడైతే నేను పూర్వభాగం ఉత్తర భాగం చెప్తున్నాను, డోంట్ థింక్ దట్ దీస్ ఆర్ టాంజిబుల్. అంటే మీరు వెళ్ళి పూర్వభాగం ఇవ్వండి అని దొరకదు. వేదం అంతా ఒకటే రాసి దాని యొక్క అర్ధశక్తిని బట్టి అది ఏం చెప్తుందో ఆ అర్ధశక్తిని బట్టి దాన్ని రెండుగా విభజించారు, పూర్వభాగం అని ఉత్తర భాగం. అంటే ఏంటి? పూర్వభాగంలో దేవత ఆరాధన, యజ్ఞాలు ఎట్లా చేయాలి, ఏ ద్రవ్యాలతో చేయాలి, ఇవన్నీ చెప్పబడ్డాయి పూర్వభాగంలో. దాన్ని కర్మకాండ అంటారు. అండ్ తర్వాతది పరబ్రహ్మతత్వం ఏమిటి, ఎవరిని ధ్యానించాలి, ఎవరు తెలుసుకుంటే మిగతా అన్ని తెలిసినట్లే అవుతుందో. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం ఉపనిషత్తులో ఒక భాగం. ఇది ఒక్కటి తెలుసుకుంటే మిగతా అన్ని తెలుసుకున్నట్లే అవుతాయో అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. శ్వేతకేతు ఉపాఖ్యానం ఉంది. శ్వేతకేతు ఉపాఖ్యానం, శ్వేతకేతు ఉపాఖ్యానం అంటే ఆఖ్యానం అంటే జరిగిన వృత్తాంతము అని అర్థం. అందులో ఉంటుంది అన్నమాట. అందులో ఈ శ్వేతకేతు అనేవాడు చక్కగా విద్య నేర్చుకుని వేదం కంప్లీట్ చేసుకుని తన తండ్రి దగ్గర కాస్త గర్వంగా ఇలా కూర్చోంటాడు. అప్పుడు తండ్రి అడుగుతాడు, ఏమడుగుతాడు? ఆయన ఏ ఒక్కరు తెలుసుకుంటే ఇక్కడ స్వామి ఏ ఒక్కరు తెలుసుకుంటే మిగతావని తెలుసుకున్నట్టు ఉంటుందో అది మీ గురువు గారు మీకు చెప్పారా? ఈయన ఆశ్చర్యపోతాడు ఈ శ్వేతకేతు అతను. ఏమండి, ఒక్కొక్క పదార్థం విడివిడిగా ఉంది కదా, ఏ ఒక్కరు తెలుసుకుంటే అన్ని తెలిసినట్లు అవుతున్నారు, ఎలా అవుతుంది అది అంటే? అప్పుడు ఆయన తండ్రి గారు, మీ గురుగారు చెప్పలేదా నీకు అంటే, నాకు బోధపడటం లేదండి అంటే అప్పుడు అది చెప్పడం అన్నమాట. మృత్పిండము, ఆయాస్పిండము, సువర్ణ పిండము కదా. అంటే ఒక మట్టి ముద్దను తెలుసుకుంటే ఆ మట్టితో తయారైన కుండ, చిప్ప, మూకుడు ఇవన్నీ తెలుస్తాయి కదా. ఒక బంగారం గురించి తెలుసుకుంటే ఆ బంగారంతో తయారైనటువంటి ఆభరణాలు ఏమిటి, ఆ చైన్ అనుకోండి, ఆ నెక్లెస్ అనుకోండి, ఉంగరం అనుకోండి, ఇవన్నీ తెలిసినట్లే. అలాగే ఒక ఇనుపు గురించి తెలుసుకుంటే ఆ ఇనుముకు సంబంధించినటువంటి ఏ వస్తువులు తయారవుతాయో అవన్నీ తెలిసినట్లే కదా. అలా ఒక్క పదార్థాలు తెలుసుకుంటే మిగతా అన్నింటినీ తెలుసుకున్నట్లే. మీకు మీ గురువు గారు చెప్పలేదా? తెలియదు నాన్నగారు, మీరే చెప్పండి. అదే జగత్కారణత్వము శ్రీమన్నారాయణుడు. ఈయన ఒక్కడి గురించి తెలుసుకుంటే మిగతా అందరినీ తెలుసుకున్నట్లే. మిగతా ఎన్ని తెలుసుకొని ఇది ఒక్కటి తెలుసుకోకపోయినా వ్యర్థమే అని చెప్తారు. కాబట్టి సృష్టి, స్థితి, లయ ఈ మూడు ఒక్కడే చేస్తున్నాడు. ముగ్గురు చేస్తున్నాడు కనపడుతుంది అంతే. చేసేవాడు అంతర్యామిగా ఉండి చేసేవాడు ఒక్కడే. నాన్నగారు దీన్ని ఎలా నమ్మాలి లేదు అంటే అప్పుడు తన తండ్రి చెప్తాడు, యథా ఊర్ణనాభివృత్తాంత. ఊర్ణనాభి అంటే స్పైడర్ అని అర్థం, సాయిడు. చూడండి, సాయిడు తన నోట్లోంతో ఇక్కడ పదార్థాన్ని తీసుకొస్తుంది బయటికి, ఇల్లు కట్టుకుంటుంది, దాంట్లో ఉంటుంది. ఆ ఇల్లు మార్చేటప్పుడు దాన్ని మొత్తం మళ్ళీ తన కడుపులోకి తీసుకుంటుంది, బయటకు వెళుతుంది.
అవునా కదా? అలాగే నారాయణుడు అన్ని లోకాలు జీవులని తన కుక్షిలో ఉన్నాయి. కుక్షి అంటే బొజ్జలో ఉన్నాయి. వాటిని బయటకు తీస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు, వాటితో పాటు కలిసి ఉంటున్నాడు, రక్షణ చేస్తున్నాడు. స్థితి అంటారు. ప్రళయకాలంలో అన్నింటినీ లోపల పెట్టుకుంటున్నాడు. స్పైడర్ చూస్తే అర్థమవుతుంది కదా. భగవత్ సృష్టిలో ఏది వ్యర్థం కాదు, ప్రతిదీ కూడా ఉపయోగపడింది. ఒక దాని ఒకటి తెలుసుకోవాలి. ఇలా చెప్తున్నప్పుడు ఒక శిష్యుడికి అడిగాట, స్వామి ఎందుకు పరమాత్మ ఈ కుక్కను సృష్టించాడు, దాని తోకెప్పుడు వంకర ఉంటుంది అంటే, ఆయన ఎందుకు చెప్పినా నీ బుద్ధి వంకర ఉంటుంది కాబట్టి దానికి ఉదాహరణ కావాలి కాబట్టి కుక్క తోక వంకర అంటే దాన్ని సృష్టించాడా పరమాత్మ. కాబట్టి ఏది వ్యర్థం కాదు. ఎందుకు చెప్తున్న ఈ విషయాలంటే దాని గురించి తెలుసుకునేటువంటిది జ్ఞానకాండ, దానికే వేదాంతము లేదా ఉపనిషత్తు అని పేరు. ఇంత ముందు భాగానికి కర్మకాండ అని పేరు. వివిధ రకమైనటువంటి కర్మలు ఎలా చేయాలి, యజ్ఞయాగాలు ఎలా చేయాలి, హోమాలు ఎలా చేయాలి, ఏ ద్రవ్యాన్ని వాడాలి, ఎలా ఆరాధించాలి. మరి ఇప్పుడు వేదమనైతుక్కు విత్తాలు అని కోరే కవులు అన్నప్పుడు ఈ ప్రబంధంలో అన్ని చెప్పాలి కదండి. కర్మకాండ ఉండాలి, ఉపనిషత్తు ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి, ఇతిహాసం ఉండాలి, పురాణం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు వేదమనైతుక్కు విత్తాలు ఇవన్నీ మనకు కనబడతాయి తిరుప్పావై ప్రబంధంలో. కదా, భగవంతుని ఎలా సేవించాలి చాలా మంది తెలియదు. ఏముందని నేరుగా వచ్చేస్తాం, దండ పెట్టుకుంటా నేరుగా వచ్చి మనం సేవిస్తాం. అది క్రమం కాదు, అది క్రమం కానే కాదు. దానికంటే ఒక క్రమం ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఆ క్రమాన్ని మనం గోధుమ తెలియజేస్తుంది. ఉదయాన్నే లేస్తున్నారు గోపికలు, పక్షుల కిలకిలా రావాలి వినలేదా అంటే అర్థం, మహానుభావుల యొక్క మాటలు నీ చెవిలో పడలేదా, చేట్టే కిడత్తియో వాటిని విని కూడా ఇంకా పడుకుంటున్నావా అంటే, సత్వగుణ పరిపూర్ణమైనటువంటి కాలంలో లేచి పరమాత్మ ధ్యానాన్ని చేయాల్సి ఉండగా ఇంకా పడుకొని ఉన్నావా. ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క జ్ఞానానికి సంకేతం కదా. ఇవన్నీ మనకు తెలియజేస్తుంది. పరమాత్మ నామాన్ని కీర్తించడం 5వ పాసంలో మాయనే మన్ను వడమదలు తూయోమాయ వందనాం తూమేడు తూమి తొడుగు కర్మకండ వచ్చింది కదా. పుష్పాన్ని సమర్పించి మూలారా కీర్తించి మనసారా చింతించి వేదం ఏ ప్రక్రియ చెప్పిందో ఆ ప్రక్రియనే బోధన చెప్పింది. ఏం చెప్పింది? ముందు నువ్వు దేన్ని పొందాలనుకుంటున్నావో దాని గురించి ముందు వినవలను, విన్నదాన్ని మంతవ్యం మననం చేయవలను, మననం చేసిన దాన్ని ధ్యానంలో స్పష్టంగా నిలుపుకోవలను. దీన్నే వేదము శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని చెప్పింది. అంటే ఈ 3 మాటలే, ఈ 3 మాటలు ఈ భాషలో కనబడుతుంది. చెప్పినారైనా గోధుమ ఈ విషయాలు ఇలా మనం ఎలా ఆరాధించాలి చెప్పింది. ఎలా పరమాత్మను చేరుకోవాలి, భాగవతోత్తములు ముందుకొని ఆచార సమాశయం చేసి అప్పుడు పరమాత్మను సేవించాలి. నాగనాయ భాషలో చెప్పింది కదా, నందగోపుడే కోయిల్ కాప అని. నందగోపుడు మంత్ర ఆచార స్వరూపం, యశోద మంత్ర స్వరూపం, బలరాముడు భాగవత స్వరూపం, కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ. నంద ఆనందించువాడు, గోప దాచిపెట్టువాడు, రక్షించువాడు. ఆనంద స్వరూపుడైన భగవంతుడిని రక్షించువాడు అంటే ఏంటి? ఆచార్యుడు మంత్రాన్ని భద్రంగా కాపాడవలను. మంత్రం చెప్పండి, మంత్రం యత్నేన గోపయే, ప్రయత్నించి మంత్రాన్ని కాపాడాలి, ఎవరి చెవుల్లో పడకుండా. అంటే యోగ్యమైన వాళ్ళకే చెప్పాలి, అయోగ్యులకు చెప్పకూడదు, ఆసక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు. ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ ఇట్లాగే చేశాడు. ఇంద్రుడు ఏదో పని మీద వచ్చాడు, వచ్చి ఆయనకు కన్సర్ట్ టైం అవుతుంది. అబ్బా రోజు వెనక అపాయింట్మెంట్ ఉంది అక్కడ, ఆ కన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రహ్మ కూర్చోబెట్టి అసలు వేదాంతంలో శ్రీమన్నారాయణ తత్వం ఎలా ఉందంటే, ఇంద్ర అంటే గారు ఈ ముసోడు ఎప్పుడు వదిలిపెడతాడా అని ఈయన కూర్చున్నాడు. ఈయన కూర్చోబెట్టి చెప్తున్నాడు. ఆసక్తి లేని వాడు చెప్పడం వల్ల బలవంతంగా చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మైండ్లో ఉన్నదంతా ఎరేజ్ అయిపోయింది. మామూలు ఎరేజ్ కాదు, షిఫ్ట్ డిలీట్ అయిపోయింది. కంప్యూటర్లో డిలీట్ అంటే అండు కొడితే మళ్ళీ వచ్చేస్తుంది, షిఫ్ట్ డిలీట్ అంటే మళ్ళీ రాదు, మొత్తానికి పోతుంది. అప్పుడు మళ్ళీ తన కొడుకు ఎవరు, నారదుడు, తన కుమారుడు గొప్ప బ్రహ్మవేత్త, ఆ నారదుని ప్రార్థిస్తే నారదుడి ద్వారా మళ్ళీ జ్ఞానాన్ని పొందుతాడు చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి ఆసక్తి లేని వాళ్ళకు చెప్పదు, అయోగ్యులకు చెప్పదు. అలాంటి ఆచార్య యశోద, యశ ప్లస్ ద, యశస్సును ఇచ్చినది కదా. అంటే ఏంటి? యశస్సు అంటే ఏంటి? సాటి లేని కీర్తి. ఆయనకు సమానమైన కానీ ఆయనకన్నా ఎక్కువైనా కానీ సాటి లేని కీర్తి గలవాడు ఎవడు? వాడే పరమాత్మ. ఆయనకి యశ అని పేరు. దా, దాన్ని ఇచ్చినది, యశస్సును ఇచ్చినది. ఎవరు ఇస్తారు? మంత్రం ఇస్తుంది. మంత్రం ఏం చేస్తుంది?
మననేన చెప్పండి, మననేన త్రాయతే ఇది మంత్ర. దేన్ని బాగా మళ్ళీ మళ్ళీ మననం చేయడం వల్ల అది మనం రక్షిస్తుందో అని మంత్రం అని పేరు. యశోద మంత్రస్వరూపం, బలరాముడు భాగవతంలో సాక్షాత్ కృష్ణుడు. నిన్న భాషలో లేపారు, ఒకరొకరు లేకుండా వచ్చారు. చూసిన తర్వాత అక్కడ ఓన్లీ ఓ దుప్పటి కప్పినట్టుగా ఉంది, కృష్ణుడు మాత్రం లేడు. బలరాముడు లేపారు కదా. అందమైన కడియములు కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి బలరాముడు లేపారు. బలరాముడు భాగవతం ఆదిశేష స్వరూపం కదా. ఆదిశేషుడు చాలాసార్లు గోపికలకు బలరాముడే సహాయం చేశాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎలా కలవాలి ఏంటి అని ప్రార్థిస్తే బలరాముడు ఎప్పుడు అటు పెట్టుకుని ఉంటాడు. బలరాముడు మనకు ఒక సందేహం వస్తుంది కదండి. ఇప్పుడు కృతయుగంలోనేమో పరమాత్మకు అన్ని రకాల కైంకర్యం చేసేవాడుగా ఉన్నాడు. ఆదౌ జగదాధార సూచక. మొట్టమొదటి కృతయుగంలో జగత్తు ఆధారమైన వాడు, ఈ భూమండలాన్ని తన ప్రగలపైన మోసేవాడు ఆదిశేషుడు. పరమాత్మకు నివాసము, శయ్య, పాదుకలు, గొడుగు, వాహనం అన్నీ ఆయన. త్రేతాయుగంలో ముందు రాముడు పుట్టాడు, తర్వాత ఆదిశేషుడు, తర్వాత లక్ష్మణస్వామి కదా. అంటే భరతుడి తర్వాత లక్ష్మణుడు. పరమాత్మ అనుకున్నట్ట, ఏమో ఆదిశేషుడు గారు మనసులో ఒక మాట ఉందేమో, ఎప్పుడు ఈయన గారు ముందు ఉండడం, మనం వెళ్ళి సేవలు చేయడం, మనం ఎప్పుడు ముందు పెట్టేది లేదు, మనకు సేవలు చేసేవాళ్ళు అనుకున్నాడేమో. ద్వాపరయుగంలో ఈయన ముందు పుట్టిద్దామని చెప్పేసి ఏష నారాయణ శ్రీమాన్ నాగపర్యంక ముత్సృజ్య. నాగపర్యంక ముత్సృజ్య అనేది రెండు అర్థాలు ఉన్నాయి. నాగపర్యంక ముత్సృజ్య అంటే ఆదిశేషుడిని వదిలేసి వచ్చిన వాడు మధురా నగరంలో ఒక అర్థము. నాగపర్యంకం, నాగపర్యంకమైన ఆదిశేషుణ్ణి ఉత్సృజ్య ముందు పుట్టించి అర్థం. ముందు పుట్టించి అర్థం అంటే ఎవరికి? బలరాముడు ముందు పుట్టించి తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఎందుకంటే నేను వెళ్ళి తర్వాత ఆదిశేషుడు కైంకర్యం చేయొచ్చు, అప్పుడు కొంచెం ఆయన సాటిస్ఫై అవుతాడేమో. నేను పుట్టాడు, ఈయన పుట్టిన తర్వాత కారాగారంలో చిన్న చీకటి పుట్టాడు. పుట్టిన తర్వాత దేవకి వసుదేవులు పుత్రవాత్సల్యంతో సాక్షాత్తు పరమాత్మ ఆజ్ఞించినప్పటికీ కూడా కంసుడి వల్ల ఎక్కడ ఏ ప్రమాదం ఏమో అని జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాధర ఉపసంహర ప్రసాదేన ఉపసంహర. మా యందు దయతోని నాయన నువ్వు ఆ చతుర్భుజాన్ని ఉపసంహరించుకోరా అని ప్రార్థిస్తే బహువ ప్రాకృత శిశువు, నార్మల్ చైల్డ్ లాగా రెండు భుజాలతో ఉన్నాడు. అంత మాత్రమే ఉన్నాడా? ఇక్కడ వద్దుని ప్రమాదం, అక్కడ వెళ్ళి ఉండాలి నందగోపాల దగ్గర అంటే అలాగే అన్నాడు. ఆ బుట్టలో పుట్టినప్పుడు వెళ్ళాడు, బడి వెళుతున్నప్పుడు మేఘాలు గర్జిస్తూ వర్షిస్తున్నాయి కదా. ఇప్పుడు అనుకుంటాడు పరమాత్మ, నేను ముందు పుట్టించాను కదా మరి అని, మరి ఏం చేస్తాడు ఏంటి, నేను వెళ్ళి బలరాముడికి సేవ చేయాలా లేదా ఏంటి అని కొంచెం పరీక్ష. కాస్త చిరుకులు ఒక్క చిరుకు పైనుంచి దాడి కింద పడే లోపనే సహస్ర ప్రణామండలంతో కప్పేశాడు వసుదేవుడి పైన. ఎవరు? ఆదిశేషుడు. చూశాడు అంటే ఆదిశేషుడు స్వరూపం ఏంటి? కైంకర్యం. ముందు పుట్టిన కైంకర్యమే, వెనక పుట్టిన కైంకర్యం కదా. వెంటనే వచ్చేసాడు. ఆ పైన గరుత్మంతుడు కదా. దీన్ని కొన్ని ఆచార్యులు వర్ణిస్తూ భాగవతం శాండ్విచ్ అన్నారు. పైన గరుత్మంతుడు, ఆడ కింద వచ్చేసి ఆదిశేషుడు పణామండలము, ఆ కింద వచ్చేసి ఆ బుట్టలో కృష్ణుడు, కింద వసుదేవుడు, కింద యమున. శాండ్విచ్ అన్నారు. సరే ఓకే, సరదాగా చెప్పారు. అలా ఉన్నాడా లేదా? ఇలా ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం ఇవన్నీ? భాగవతమైనటువంటి బలరాముని లేపారు. లేపిన తర్వాత అసలు ఏంటి క్రమం? క్రమం ఏంటి? అమ్మవారిని సేవించి కదా అయ్యవారిని సేవించాలి. బలరాముడు అన్నాడు, అయ్యో గోపికలారా మీకు తెలియదా, కృష్ణుడు నీలాదేవి భవనంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీలాదేవి భవనంలో ఉన్నాడు, మీరు అక్కడ వెళ్ళి ప్రార్థించండి అన్నాడు. అవతారికలో చాలా చాలా ముఖ్యమైన భాగం. ఒక 2 నిమిషాలు రీక్యాప్ చేసుకుంటే కానీ ఈ పాసరం ఏంటో అర్థం కాదు. ఏంటి అవతారిక అని చెప్తుంది? గోపవృద్ధులు కలవనీయలేదు గోపికల్ని. కృష్ణ పరమాత్మ సంకల్ప వశాత్తు కరువు ఏర్పడింది. ఆ కరువు ఏర్పడినప్పుడు వర్షం పడాలంటే గోపవృద్ధులందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. మన పూర్వీకులు యమునా నది తీరంలో ఈ గోపికలతో ఒక వ్రతం చేయిస్తే వర్షం పడుతుంది కాబట్టి ఈ గోపవృద్ధులందరూ కలిసి, పెద్దవాళ్ళందరూ కలిసి నందగోపుడు భవనానికి వెళ్ళి, వీళ్ళకి రాజు నందగోపుడు కాబట్టి నందగోపాల ఇలా వ్రతం చేయించాలంటే నా వల్ల కాదు, కృష్ణుడే దీనికి సమర్థుడు అని చెప్తే వీళ్ళందరూ కృష్ణుని ప్రార్థిస్తే కృష్ణుడు నుండి ఇన్నాళ్ళు నన్ను బాగా అనుమానించారు, మీరు దూరం పెట్టారు, మళ్ళీ ఇప్పుడు గోపికలు నా దగ్గర పెడుతున్నారు, నేను ఏ ఒక్క గోపికలు కొంచెం క్లోజ్ గా మూవ్ అయినా మళ్ళీ నా మీద మీరు అభాండాలు వేస్తారు, నాకు ఎందుకు వచ్చిందండి, మీరు వెళ్ళి మీరు చూసుకోండి అంటే కాదురా బాబు బదిలాడితే బామ ఆడితే అప్పుడు ఒప్పుకున్నాడు పరమాడు కదా. ఒప్పుకొని ఆ రోజు ఎవరైతే గోపబుద్ధులు కృష్ణుడు కలవడానికి వీలు లేదు,
అన్ని బంకర్లలో నేలమాళిలో దాచిపెట్టారో ఆ గోపవృద్ధులే 5 లక్షల మంది గోపికల్ని కృష్ణుడి చేతిలో పెట్టారు. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత మళ్ళీ కృష్ణుడిని కలిశాం కాబట్టి ఎన్నో ఎన్నో కబుర్లు చెప్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చాలా రాత్రి అయిపోయింది, ఇంకా ఎక్కువ రాత్రి అయితే మీ పెద్దవాళ్ళు అనుమానపడతారు, మీరు వెళ్ళంటారా, వెళ్ళి తెల్లవారుజామున లేచి నా భవనానికి రండి, మీకు వ్రతానికి కావాల్సిన పరికరాలన్నీ ఇస్తాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈయన నీలాదేవి భవనంలోకి వెళ్ళి పడుతున్నాడు. హూ ఇస్ నీలా? నీలాదేవి ఎవరు? కుంభుడి కుమార్తె. కుంభుడు ఎవరు? యశోద యొక్క అన్న. యశోద యొక్క అన్న కుంభుడు. కుంభుడి భార్య ధర్మద. కుంభుడి భార్య ధర్మద. వాళ్ళ సంతానమే ఒకటి పేరు శ్రీరాముడు, ఈమె నప్పిన్నై. వాళ్ళకి 2 పిల్లలు, శ్రీరాముడు నప్పిన్నై. నప్పిన్నై నల్పిన్నై అడతారు, అందమైన స్త్రీ అడతారు నప్పిన్నై. ఆమెని ఎలా వివాహం అయ్యాడు కృష్ణుడు అంటే, ఈ కుంభుడు అనేక అంటే చాలా గోవులు ఉన్నాయి. ఆయన ఉన్నటువంటి ఆ గోవుల్లో 7 ఎద్దుల పైన అసురులు ఆవేశించారు, రాక్షసులు ఆవేశించారు. ఆవేశించి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఎవరైతే ఈ 7 ఎద్దులను లొంగ తీసుకుంటారో వాళ్ళకి నా కుమార్తెను ఇస్తాను అని చెప్పాడు. కుమార్తెను ఇస్తాను. ఆ సమయంలో ఎవరో కాదు, మేనమామ కూతురే. ఆమె పుట్టినప్పుడే ఫిక్స్ అనమాట. ఏమని? నందగోపుడు కోడగా, నందగోపుడు కోడగా ఫిక్స్. ఇప్పుడు 7 అసురులు ఆవేశించారు, మరి వీటిని లొంగ తీసుకోవాలి కదా. ఆమె ఇంటికి వెళ్తున్నారు, కృష్ణుడు బలరాముడు. ఆ సమయంలో విషయం తెలిసింది. తెలవగానే కాస్త బలరాముడు ఉత్తరం బిగిస్తున్నాడు. పైనుంచి చూస్తుంది నవ్వినాయి, ఈయన వస్తున్నాయని గొప్ప తీసేయండి. కృష్ణుడు నుండి అన్నయ్య నువ్వు ఆగరా, నేను చూసుకుంటాను. బలరాముడు అయిపోయాడు. మనవాడు వెళ్ళాడు, ఆ 7 ఎద్దులతో పోరాడాడు, వాడి గర్వాన్ని అడిచాడు, కట్టి పడేశాడు. అందరూ జయ ద్వారాలు నప్పినాయి వివాహం కదా. మరి ఈ నప్పినే భవనంలో ఈయన వెళ్ళి పడుతున్నాడు. అప్పుడు బలరాముడు చెప్పాడు, కృష్ణుడు ఇక్కడ లేడారా, నప్పినే భవనంలో ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థించండి. ఏంటి ఇందులో రహస్యం? ఇలా కావాల్సిన కృష్ణుడు కావాల్సిన ముందు చెప్పారు అవతారికలో. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఆచార్యులు అంటున్నారు, మళ్ళీ మధ్యలో మంత్రము అంటున్నారు, మళ్ళీ మధ్యలో భాగవతత్వములు అంటున్నారు, మళ్ళీ మధ్యలో ఇది అంటున్నారు. రామదాసు స్వామి సర్వోదయ క్షమస్వ అయ్యేసి అడిగే స్వామి ఆ పత్రిక ఇంకా రాలేదు స్వామి, వేశారా స్వామి? అడిగే అయ్యా అడిగే 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 వెళ్ళవచ్చు. అడిగే 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 సరే సార్, అది ఒకసారి దాసుడు కొంచెం ఫ్రీ అవ్వగానే మీరు ఒకసారి ఫోన్ చేస్తారు. చెప్పేస్తాను సార్. అడిగి తప్పకుండా క్షమస్వ. భక్తి నివేదన చిరంజీవి స్వామి భక్తి నివేదన వాడుతున్నారు కదా, స్వామి తప్పకుండా క్షమించారు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే ఇది ఒక క్రమం, ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి క్రమం కాబట్టి దీన్ని మనకు వివరిస్తున్నారు అనమాట. వాడు పరమాత్మ నేరుగా లభించడు. లభించాలంటే ముందు ఆచార సమాశ్రయణం, ఆ తర్వాత మంత్రము, ఆ తర్వాత భగవతుల సాహచర్యము, వారి శ్రీశక్తులు, ఆ తర్వాత మహాలక్ష్మి యొక్క పురుషకాలం ద్వారానే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. ఇప్పుడు మళ్ళొక సందేహం, అంటే పురుషకాలం అంటే ఒంగోలు కాలం తెలుసు, పొద్దులూరు కాలం తెలుసు, గుంటూరు కాలం తెలుసు. పురుషకాలం అంటే ఇది కదా. పురుషకాలం అంటే పురుషం కరోతి
ఇది పురుషకార. పురుషుడిగా చేయమది అని అర్థం. ఒక అర్థం అంటే ఏంటి అర్థం? శ్రీమన్నారాయణ పురుషుడే కదా, మళ్ళీ నేరుగా శ్రీమన్నారాయణ ఆశ్రయించకుండా ఎందుకు మహాలక్ష్మిని ఆశ్రయించాలి? పురుష శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. శ్రీమన్నారాయణ పురుషోత్తముడు అంటున్నాడు కదా. పురుషోత్తముడని పురుషాధముడనే అన్నమాచార్య అంటే పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే అర్థం ఏం చెప్పుకోవాలి? పురుషులలో ఉత్తముడు అన్నాడు అనుకోండి, ఇక్కడున్న పురుషులలో ఆయన ఉత్తముడు అంటే ఎంత దోషం అది? ప్రకృతి, జడమైన ప్రకృతి కన్నా వేరైన వాడు పురుషుడు. పురుష అంటే పురి సేతే శయన, పురములో ఉండువాడు అంటే జీవుడు అని కదా. మనందరం పురుషుడమే, స్త్రీన పురుషుడు అంటే అర్థం. పురుష పదానికి జీవాత్మ అని అర్థం. పురము ఈ బాడీ యొక్క పురము. జింక అది కూడా పురుషుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. జింక అనే పురములో, ఆ శరీరం పురములో జీవుడు ఉన్నాడు. హృదయ కోశంలో ప్రతి జీవిలో చిన్న ఈగల దోమలు కూడా ఉన్నాయి. ప్రకృతి కన్నా వేరైన వాడు పురుషుడు. ఈ పురుషుడి కన్నా వేరైన వాడు ఉత్పురుష అంటే కొంతకాలం ఈ సంసారంలో ఉండి మోక్షాన్ని పొందినవాడు, వైకుంఠాన్ని పొందినవాడు. వాడిని ముక్త పురుషుడు అంటారు, లేదా ఉత్పురుష అంటారు. అసలు ఈ సంసార గంధం, సంసార వాసనే అంటకుండా ఎప్పుడు వైకుంఠంలో నిత్య నివాసం చేసే వారికి నిత్యులు లేదా ఉత్తర పురుష అని అర్థం. ఏమర్థం? నిత్యులు లేదా ఉత్తర పురుష. పురుష, ఉత్పురుష, ఉత్తర పురుష, ఈ మూడు వర్గాలు ఉన్నాయి కదా. వీళ్ళందరికన్నా విలక్షణమైన వాడు పురుషోత్తమ శ్రీమన్నారాయణుడు. ఇంత అర్థం చెప్తాను. ఇంకొక అర్థం, పురు సనోతి దదాతి ఇది పురుష, అడిగిన దానికన్నా బాగా ఇచ్చేవాడు. ఇక్కడ పురుషకాల స్వరూపము మహాలక్ష్మి అంటే శ్రీమన్నారాయణ పురుషుడిగా చేయనదని అర్థం. అంటే ఏంటంటే ఆయనలో సహజంగానే అనంతమైన కళ్యాణ గుణములు ఉన్నాయి. వాత్సల్యము, స్వామిత్వం, సౌశీల్యము ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా నేరుగా మనం కనపడటం వల్ల మనం అనేక జన్మల్లో చేసినవన్నీ గుర్తొచ్చి అనుగ్రహం కలగకపోగా ఆగ్రహం కూడా కలగచ్చు. కాబట్టి ముందు అమ్మవారిని సేవించి వెళ్ళటం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? ఈయనలో అనంతమైన కళ్యాణ గుణాలు ఉంటాయి. మనం చూడగానే కొంచెం ఆయనకేదో కొంత కలుగుతుంది. ఆగ్రహం కలగకుండా ఈయనలో ఉన్నటువంటి అనంతమైన కళ్యాణ గుణాలను బయటికి ప్రకాశించేలాగా చేస్తుంది అమ్మ. అందుకని ఆమెకి పురుషకాల స్వరూపం అన్నమాట. శ్రీవైకుంఠంలో మహాలక్ష్మి, శ్రీరాముడిగా త్రేతాయుగంలో వచ్చినప్పుడు సీతాదేవి పురుషకారము, ద్వాపరయుగంలో నప్పింది అని చెప్పారు ఆడవారు. ద్వాపరయుగంలో నప్పింది. అలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో పురుషకారం ఉంటుంది. ఇప్పుడు ఏమంటే నష్టం ఏంటి? ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి ద్వారా వెళ్లకుండా పరమాత్మ నేరుగా సేవిస్తే వచ్చిన నష్టం ఏంటి అంటే రెండు నష్టాలు చెప్తాను. చాలా ఉదాహరణలు ఉన్నాయి, రెండు ఉదాహరణలు చెప్తున్నాను. ఒకటి శూర్పణఖ వృత్తం, రెండు హర్ ఓం బ్రదర్ రావణాసురుడు వృత్తం. శూర్పణఖ ఏమవుతుంది? అమ్మ అక్కర్లేదు, సీత అక్కర్లేదు, మన మధ్యలో అదే ఆమె కదా అడ్డు, ఆమె మింగేస్తాను, రాముని కావాలని ఊహించి ఏమైనప్పుడు ముక్కు చెవులు కోల్పోయాడు. రావణాసుడు రావణ అక్కర్లేదు, సీత కావాలనుకున్నాడు, ఏమైంది? సమూలంగా నాశనం. కానీ విభీషణుడు సీతని అటు రాముడు ఇద్దరిని సేవించి చక్రవర్తిత్వాన్ని పొందాడు. అభిషిచ్య లంకాయా రాక్షసేంద్రం విభీషణం అంటారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణం. అభిషిచ్య లంకాయ, ఎప్పుడైతే రావణాసురుడు వదిలిపెట్టి ధర్మాత్మైనటువంటి విభీషణుడు ఆ సముద్ర తీరంలో వచ్చి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత్ మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం, అయ్యా అన్ని లోకాలు కాపాడబడేవాడు, అన్ని లోకాలు రక్షించగలిగినటువంటి వాడు, ఆ సామర్థ్యుడు శ్రీ రఘురాముని శరణు వేడి వచ్చాను, విభీషణుడు వచ్చానని ఏఎస్ఐపి త్వరగా వెళ్ళి మీరు నివేదించండి. అప్పుడు విభీషణుని తీసుకుని వెంటనే సముద్ర జలాలతోని అభిషేకం చేసేసాడు. అప్పుడే పట్టాభిషేకం అయిపోయింది. ఏమంటే రాముడు ఇక్కడికి వెళ్ళడం లేదు, ఏమంటే వెళ్ళాడంటే ఇంకా వెళ్ళలేదు, యుద్ధం జరగలేదు, వీళ్ళ బలం ఏంటో తెలియదు, వాళ్ళ బలం ఏంటో తెలియదు, యుద్ధమే జరగకముందు, రావణాసుడు సముద్రంలోకి పోకముందు అప్పుడే పట్టాభిషేకం చేశాడు, రాజ్యాన్ని ఇచ్చేశాడు. మరి ఒకవేళ అసలు యుద్ధం
యుద్ధంలో ఓడిపోతున్న సమస్య రాదు కదా, ఏమన్నా ప్రాప్తం ఇది ఓడిపోయే సమస్య రాదు. ఒకవేళ యుద్ధం జరగకపోయి ఉంటే, రావణాసుడే శరణు వేడి ఉంటే ఏం జరిగేది? ఇది అభిషేకం చేసేవాడు కదా, రాజ్యం ఏ రాజ్యం ఇచ్చేవాడు? అయోధ్యను ఇచ్చేవాడు. అయోధ్యను ఇచ్చేవాడు అని చెప్పి మన పూర్వజాలు అందంగా వ్యాఖ్యానం చేశారు. అది రాముడి యొక్క సౌశీల్యం కదా. కాబట్టి విభీషణుడు అటు అమ్మవారిని సేవించాడు, తన కుటుంబాన్ని తన భార్యని పెట్టాడు, త్రిజట తన కుమార్తెను అక్కడ పెట్టాడు, సీతాదేవి అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలపడానికి. అలా సీతాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అసలు సీతాదేవిని ఇప్పుడు నేరుగా చూస్తుంది లేదండి విభీషణుడు. కాబట్టి సీతాదేవి అనుగ్రహం ఎలా పడిందొచ్చు విభీషణుడి మీద అంటే, ఈ శూర్పణఖ ముందు కలిసినప్పుడు ఎప్పుడైతే శూర్పణఖ దండకారణ్యంలో శ్రీరాముడిని, సీతాదేవిని, లక్ష్మణ స్వామిని చూసి రాముడిని మోహిస్తుందో అప్పుడే శూర్పణఖ ఇంట్రడక్షన్ చెప్తుంది అనమాట. ఫస్ట్ శూర్పణఖ అవుతుంది, మీరు ఎవరు ఇంత అందంగా ఉన్నారు, నారచీలు కట్టుకుంటున్నారు, చేతిలో గర్భాణం ఉంది, పక్కన స్త్రీ ఉంది, అసలు మీరు ఎవరు అన్నాడు. అప్పుడు సంక్షిప్తంగా చెప్తాడు, ఇలా చక్రవర్తి, పుత్రకామేష్టి, పాయసం, పిల్లలు, కైకేయి, వరములు, అడవి, నీ ముందు నేను అని చెప్తాడు రాముడు. కట్టే కొట్టే తెచ్చి అయితే నువ్వెవరు తెలుసుకోవాలనుకుంటున్నాను రాముడు అంటాడు. అప్పుడు చెప్తున్నాను, రావణో లోక రావణ, అందరినీ ఏడిపించే లోకాన్ని ఏడిపించేవాడు మా అన్నయ్య. నువ్వు పేరు వినే ఉంటావులే, నువ్వు పేరు వినే ఉంటావులే రామ. తర్వాత ఇంకొకడు మహాబలవంతుడు, ఎవరు? కుంభకర్ణుడు. 6 నెలలు నిద్ర, 6 నెలలు తిండి. ఇది మహాబలవంతుడు. రాక్షసులందరినీ కూడా చీమలు నడిపినాడు, ఎంతమంది శత్రువులు వచ్చినా చీమల్ని దోమలు నడిపినట్టు నలిపేసేటువంటి మహాబలవంతుడు. ఇక మా తర్వాత ఒడగొట్టుకోడు ఉన్నాళ్లే, ఏం చెప్తాం వాడి గురించి? విభీషణస్తు ధర్మాత్మ. విభీషణస్తు అత్తు అన్న దానికే మన పూర్వాచార్యులు చాలా అందంగా వ్యాఖ్యానం చేస్తారు. పాద పూరణం కోసం తూ అని వాడారండి అని కొంత సంస్కృతం మాత్రమే తెలిసిన వాళ్ళు చెప్పే మాట ఇది. పాద పూరణం కోసం వేశారండి చకారమైన అత్తు అయినా అని. మనవాడు అసలు శ్రీరామాయణం ఎట్లా పిండి తెలుగు రసాన్ని కొంచెం తిప్పేసి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నలిపి మళ్ళీ మడత పెట్టి వాడు నిమ్మకాయ పెట్టి ఇంకా అయిపోయినా వాడు ఎంతసేపు తెలుగు రసం ఇవ్వడేవాడు, దాన్ని మళ్ళీ తీసి ఇవ్వయా అంటే తెలుసు సార్ వాళ్ళందరూ అల్లం ముక్క వేసి అల్లం ముక్క పెట్టి మళ్ళీ గడగడా తిప్పి అలా ఎట్లా ఒక్క చుక్క కూడా లేకుండా పిండినట్టుగా మన పూర్వాచార్యులు శ్రీరామాన్ని అట్లా పిండారండి, అట్లా పిండి చురుకున్నారు. అందుకే దాసుడు చెప్పాడు, ఈ మధ్య కొంచెం ఆలస్యాలు ఎక్కువ అవుతున్నాయి, అందరూ నోట్ చేసుకుంటున్నారు, నాకు రిమార్క్స్ పడుతున్నాయి, ఆ రిమార్క్స్ ని కంప్లీట్ చేయడం కోసం ప్రియాచార్యుడి వ్యాఖ్యానం ఒక రోజు మనం బోనస్ గా అనుభవిద్దాము రామకృష్ణ సమక్షంలో అని చెప్పాడు దాసుడు. అది విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లాగా పిండారో మన వాళ్ళు కదా. కాబట్టి ఇక్కడ తు అనేది ఇంతమందిని చెప్తున్నప్పుడు అది క్షేపోక్తి అని నక్కిళ్ళి ఆచార్యులు వ్యాఖ్యానించారు. ఇక్కడ విభీషణుడు గురించి చెప్పేది, విభీషణుడు ధర్మాత్ముడు అని చెప్పేది పొగడటం కాదు, ఇది క్షేపోక్తి అంటే నింద, తు పీడ. సినిమాలో చూస్తాను కదండి, రోడ్డుకి ఏదో పని ఉంటుంది, ఈ ఫోటో ఇచ్చి ఏదో నేను వేసేయాలని చెప్తాను, వచ్చినాక ఆ డాలని నా కెపాసిటీ ఏమనుకుంటున్నాను వీడు అంటాడు అనమాట, నేను వేసేయాలి 10 కోట్లు. అసలు నీ దగ్గర సీన్ ఉందా అంటే నా దగ్గర ఎట్టేటోడు తెలుసా, అరే వాడు వస్తాడు, వీడు 100 మందిని వేసాడు, ఇంకోటి వస్తాడు వీడు 1000 మందిని వేసాడు, పక్కన కూడా పక్కన వాడు వేస్ట్ చెప్తాడు చూసారా. అట్లా వీళ్ళ గురించి చెప్తూ వీళ్ళంతా మహారాక్షసులు. ఈ విభీషణుల్లో అది రాక్షస చేష్టిత, ఒక్కటి కూడా రాక్షస లక్షణాలు లేదు. విభీషణుడు ధర్మాత్మ అంటే విభీషణుడు ధర్మాత్మ అని శూర్పణఖేం పోవడం లేదు, చెబుతుంది చితి వీడు ధర్మాత్మ అండి, ఒక్కటి కూడా రాక్షస చేష్టిత లేదు. ఆ పేరేంటి? విభీషణ అంటే ఏమిటండి? వివిధం భీషయతి ఇది విభీషణ, రకరకాలుగా భయపెట్టేవాడు అర్థం. ఆ పేరెట్లు పెట్టారు, రకరకాలుగా భయపెట్టి హింసించేవాడు. వివిధం భీషయతి ఇది విభీషణ కానీ కదా. రాక్షసులందరూ చుట్టూ తిరిగి నీ బాడీ పార్ట్స్ కోసుకొని తింటాము, రక్తాన్ని జరుగుతుంటాము అన్నప్పుడు తెల్లవారుజాము ఉరికి పడి లేచి మీరెవరు మాట్లాడవద్దు, నాకు కళ వచ్చింది చెప్తాను వినండి, మీరు ప్రాణాలతో బతి పడి ఉండాలంటే ఇప్పుడే సీతాదేవిని ప్రార్థించండి తన వృత్తాంతం అంతా చెప్తాను. ఎందుకు చెప్తాను వృత్తాంతం? శూర్పణఖ ఎలా ఆశ్రయించింది? అమ్మవారు వద్దు అయ్యవారు కావాలి, రావణాసురుడు రావణక్కర్లేదు సీత కావాలనుకున్నాడు, ఇద్దరు భంగపడ్డారు, నశించారు. విభీషణుడు మాత్రం ఇద్దరిని సేవించాడు. కాకాసురుడు ఎంత అపచారం చేశాడు,
శ్రీరాముడు హాయిగా సీతాదేవి ఒళ్ళో పడుతూ ఉండగా జయంతుడు వాడు ఎవరు ఇద్దరు కుమారుడు శాపం చేస్తూ కాకిగా వచ్చాడు, అపచారం చేశాడు, ఆమె వక్షస్థలం పిడిచాడు. ఆ రక్తం చింది రాముడు నిద్ర డిస్టర్బెన్స్ అయి లేచిన తర్వాత కోపంతో గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. కాకి సంపరిక్రమ్య త్రీన్ లోకాలు సంపరిక్రమ్య అన్ని లోకాలు తిరిగి తిరిగి వచ్చి ఎవ్వడు కాపాడేవాడు లేక అలసిపోయి వాడు రాముని పాదాల శరణాలు వేడలేదు. అలసిపోయి కింద పడ్డాడు. ఆ పడ్డవాడు కూడా రాముడికి ఎదురుగా తల కాలు అడివైపు కాకుండా కాలిటి వైపు తల వైపు తిప్పడ్డాడు. పడితే సీతాదేవి కళ్ళతో కొన్ని తిప్పి అయ్యో రామ చూడండి పాపం వీడు అన్ని లోకాలు తిరిగి మీ శరణు వేడాడండి, మీ శరణు కూడా వచ్చాడు, మీరు వీడిని రక్షించండి అని సీతాదేవి రాముని ప్రార్థిస్తే వాడు బయటపడ్డాడు లేదా? బతికి బయటపడ్డాడు. సీతాదేవి పట్ల అపచారం చేశాడు కాకాసురుడు. రావణాసుడు ఏమి చేయకుండా కూడా 10 తలలు కేరళ కొబ్బరి కొండలాగా టకటక తగ్గిపోయాయి కదండి. ఎందుకు? అమ్మవారి పక్కన లేదా? అది అమ్మవారి యొక్క గొప్పతనం. పురుషకారం అంటే అందుకు లీలాదేవిని ఆశ్రయించి మనం కృష్ణుని ఆశ్రయించాలి. కాబట్టి ఇప్పుడు లీలాదేవి యొక్క భవనానికి వెళ్ళారు. వెళ్ళి లీలాదేవిని నిద్రలేపేటువంటి పాసురం అతి అద్భుతమైనటువంటి పాసురం చూడాలి. ఎంతవరకుతుంది చూద్దాం. ఒందు మదగడిత్తన్ ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை தெருவாய் வந்தெங்கும் கோழி இணைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில் இனங்கள் கூவினகான் அந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொழிப்பா வந்து திரவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய் ముందు మదగడితా. మదజలమును స్రవించేటువంటి ఏనుగు వంటి బలము గలవాడు. ఏంటండి ఇది? పడంగా ఇక్కడ బయట అన్నా మదజలము స్రవిస్తున్నటువంటి ఏనుగు వంటి బలము కలవాడు. ఓడాద తోల్వడియం, శత్రువులను జయించేటప్పుడు ఏమాత్రం వెనుతిరగని భుజ బలము కలిగినటువంటి వాడు అయినటువంటి నందగోపాలన్, నందగోపుడి యొక్క మరుమగడే బుడలా, మరుమగన్ అల్లుడు, మరుమగడే కోడలు. కందం కమలం కుడలి నప్పిన్నాడు. పరిమళము అంతటా వ్యాపించేటువంటి కేశపాసము శిరోజము కలిగినటువంటి ఓ నీలాదేవి కడతిరువాయ్ ఆ గడియ ఇవ్వమ్మా అని లోపల నీలాదేవి అప్పుడే తెల్లవారిందా? ఏ తెల్లవారిందమ్మా, ఏమని గుర్తుంటావా? ఎంగుం కోడి అனைத்தனగా, అంతటా కోళ్ళు కూస్తున్నాయి. ఎంగుం కోడి అனைத்தனగా మాధవి పందం మేల్ పల్హాల్ కుయిల్ ఇనంగన్ కూవినగాడు. మాత్రం కాదు, మాధవీలత పందిళ్ళు అంటే జాజి పందిళ్ళ మీద ఉన్నటువంటి కోకిలలు కూడా రాగాలు తీస్తూ ఉన్నాయి. కోడి కూడా కూస్తూ ఉంది. దీని అర్థం తెల్లవారిందనే కదా. పందారు విరళి ఈ చేతిలో ఒక బంతిని పట్టుకొని, చేతిలో ఒక బంతి పట్టుకుని ఓ నీలాదేవి ఉన్ మైత్రన్ పేర్పాడ. ఉన్ మైత్రన్ అంటే నీ ప్రియుణ్ణి, నీ మేనబావను కీర్తించుటకు సీరా అధికంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వళయోలిప్ప గాజులు శబ్దించేట్లుగా నడిచి వచ్చి దామరైకయ్య ఎర్ర తామరను కొనుక్కుంటుంది చేతితో మగిలింది సంతుష్ట చిత్రాలు అయి తిరవారి గడియను తిరుగుము అని అర్థం. అక్కడ చూద్దాం. నీలాదేవి భవనం ముందుకు వచ్చి నీలాదేవి నిద్రలేపుతూ నీలాదేవిని ఎలా మాట్లాడుతున్నారు అంటే, ముందు మొదలెత్త నోడాదు తోడ్వడి అని నందగోపాలను మరొకడే నప్పింటారు. సాధారణంగా గజానికి కొంచెం పొగరు ఎక్కువ. ఇంకా దాని నోటి నుంచి ఒక
లిక్విడ్ లాంటిది వస్తుంది, దానికి మదజలము అని పేరు. అలా మదజలము స్రవిస్తున్నటువంటి ఏనుగులు దే ఆర్ వెరీ మచ్ ఫెరోషియస్. ఓకే, మనం ఏమనుకుంటాం అంటే ఏనుగులు అంటే హాయిగా దేవాలయం కొడితే 5 రూపాయలు ఇస్తే తొండం పెడుతుంది అనుకుంటాం. అది మావాటి ట్రైనింగ్ ఇస్తే అట్లా. ఇక్కడ అడవిలో ఉన్న ఏనుగులన్నీ కూడా చాలా షార్ట్ టైం. మీ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసినా కూడా ఆ ఫ్లాష్ పెడతా చాలు, వెనక్కి తిరిగి మీరు గుర్తు వస్తాయి. ఒకసారి బండిపూర్లో మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయింది. బండిపూర్ నేషనల్ పార్క్, మైసూర్ టు ఊటీ మధ్యలో జీప్లో ఉన్నాము, దగ్గర నుంచి ఫోటో తీస్తున్నాం. మేము ఏదో మాట్లాడుతున్నా దానికి ఇంటెంట్ అయిపోయింది, మీదికి వచ్చేసింది. ఒకసారి కొంచెం ఇక్కడ తిరుపతి చెప్పాల్సింది కాబట్టి చాలా ఫెరోషియస్ గా ఉంటాయి. మామూలు ఏడిగా అంత ఫెరోషియస్ గా ఉంటాయి, మదజలాన్ని శ్రమిస్తున్న ఏనుగులు ఇంకా ఫెరోషియస్ గా ఉంటాయి. అటువంటి ఎన్నో గజమాలు కలిగినటువంటి వాడు ఎవరు? నందగోపాలు. వెనుదీయ బలము కలవాడు, చక్కటి గురిబలం కలిగినటువంటి నందగోపాలు. ఆమె యొక్క ఓ నప్పిన్న తలుపు తెరవాలి. ఎలాంటి నప్పిన్న? కందం కమలం కురళి కడగురువాయి. చక్కటి కేశపాశములు కలిగి చక్కటి సువాసన, ఆ కేశపాశంలో ధరించిన పుష్పములు కేశపాశాలకే స్వతహాగాను సుగంధం, ఇదంతా పరిమళం అంతా వ్యాపిస్తూ ఉంది. అటువంటి పరిమళం ఉన్నటువంటి కేశపాశాలను కలిగినటువంటి ఓ నప్పిన విరాటి తలుపు తెరవాలి. ఏమడుగుతుంది? ఏమంటారా? ఏమంత తొందరగా తెరవారిందా? అప్పుడే ఉండమా తెరవారింది. దానికి ఏమిటి కారణం? అంతటా కోళ్ళు కూస్తున్నాయి. కోళ్ళు పొద్దుపూట కూస్తుంది. చూడండి, బ్రాహ్మణ స్త్రీ గోదావరి అయినప్పటికీ ఆ భావన ప్రకర్షణ చేత ఆ గోకులంలో ఉన్నటువంటి గుర్తులే చెప్తుంది కదా. బ్రాహ్మణ స్త్రీ ఏం చెప్పాలంటే ఉదయం తెల్లవారింది అండి, బ్రాహ్మణులు లేచారు, సంధ్యావందనం చేస్తున్నారు, వేదాన్ని పఠిస్తున్నారు, ఇవి చెప్పకుండా గుర్తులు కోళ్ళు లేచాయి, కోళ్ళు కూస్తున్నాయి. అప్పుడు నీలాదేవి అంది, ఆ కోళ్ళు కూస్తే అది వెళ్ళి తెల్లవారంటే కాదు, జాము కోడి అని ఒక కోడి ఉంది. కోళ్ళు డిఫరెన్సెస్ అనమాట. అంటే వ్యాఖ్యానంలో ఉంది, వాడు వెంట ఎప్పుడు చూసింది లేదు దాసుడు, వ్యాఖ్యానంలో ఉంది. జాము కోడి అంటే ప్రతి జాముకు ఒకసారి, అంటే 3 గంటలు ఏమి ఉంటుంది కదా, ప్రతి జాముకు ఒకసారి కూసే కోడి కూడా ఉంటుంది. తెల్లవారిన తర్వాత కూసే కోళ్ళు ఉంటుంది. జాము కోడి అయి ఉండొచ్చు, అది తెల్లవారిన తర్వాత గుర్తు కాదు. అయ్యో అట్లా కదమ్మా, ఎంగు కోడి అంటాడు, అంతటా కోళ్ళు కూస్తుంది. జాము కోడి ఒకటే ఉంటుంది, ప్రతి జాము కూస్తుంది, కానీ తెల్లవారిన తర్వాత అన్ని కోళ్ళు కూస్తున్నాయి కుక్కలకు అని. కాబట్టి తెల్లవారుజామున గుర్తు. ఇంకొక గుర్తు చెప్తాం వినండి. ఏమిటది? మాధవీలత పందిళ్ళ మీద కోకిలలు చక్కగా కూస్తున్నాయి. ప్రతిరోజు నీలాదేవి భవనం అంటే అట్టాసంగా ఉంటుంది. వెనకాల పెద్ద రంగరవనం పందిళ్ళు, వాడి మీద పొద్దున్నే వచ్చినప్పుడు కోకిలలు. అవన్నీ నీలాదేవి స్నానం చేసి వచ్చి ఆ తులసి కోయడం కొరకు ఆ బావుల నీటి కోసం వస్తున్నప్పుడు ఆ కోకిలు ప్రకరిస్తూ ఉంటాయి. ప్రకరిస్తున్నప్పుడు అవి కూస్తాయి. అవి కూసినప్పుడు నీలాదేవి కూడా కూస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు నీలాదేవి కోకిలు పోటీ కూడా కూస్తూ ఉంటారు అన్నమాట. ఇద్దరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక చూసావా, నీతో మాట్లాడడం కొరకు, నీతో కలిపి గానం చేయడం కొరకు ఈ కోకిలన్నీ ఇక్కడ వచ్చి ఉన్నాయన్నమాట, కూస్తున్నాయి. ఈ తెల్లవారుజామున గుర్తే కదా కదా. మేము ఎందుకు వచ్చామంటావా? అందాలు వెళ్ళి నువ్వు మైత్రుడు పేర్పాడు, ఎంత మించినా ఇంకా లేవడం లేదు. కొద్దిగా వెళ్ళి ఆ కిటికీలో చూశారు వీళ్ళు. ఎలా ఉంది నీలాదేవి? ఒక చేతిలో ఒక బంతి పట్టుకొని, ఒక చేతిలో తన భావాన్ని పట్టుకొని. ఏంటి దీని అర్థం అంటే, ఈ పరమాత్మ ఈ లోకాన్ని సృష్టించేది ఎవరి కొరకు? మహాలక్ష్మి యొక్క ఆనందం కొరకు. ఆ మహాలక్ష్మి స్వరూపే నీలాదేవి. ఈ బంతి అంటే గోళము, లోకానికి గుర్తు. ఇది ఉపలక్షణంగా చెప్పారు. అనంతకోటి బ్రహ్మాండాలను తన చేతిలో కలిగింది. అనంతకోటి బ్రహ్మాండాలలో ఎవరికి సంపద వర్షించాలన్నా, ఎవరికి భగవద్ అనుగ్రహం కలగాలన్నా కూడా మహాలక్ష్మి యొక్క కనుచూపే కావాలి కదా. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీ క్షీర సముద్రాయతనయా. సముద్రం నుంచి ఉద్భవించింది. ఏ సముద్రం? పాల సముద్రంలోంచి ఉద్భవించినటువంటి ఓ లక్ష్మీదేవి, శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత బ్రహ్మేంద్ర గంగాధర. నీ యొక్క మందమైన చూపులు, ఆ క్రీగంటి చూపులు అంటారు, ఇలా చూస్తే చాలు. ఆ చూపు పడే బ్రహ్మ రుద్రంగ గంగాధర. బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధర, గంగను తలపైన ధరించినటువంటి శివుడు ఇంత గొప్ప వైభవాన్ని పెట్టారు. నీకు ఎవరు దాసులు? ఈ సకల దేవతలు, వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ పరివారము, వాళ్ళందరూ నీకు
దాసులమ్మ. అలాంటి ఓ మహాలక్ష్మి, ఓ ముకుంద ప్రియ, నిన్ను సేవిస్తున్నాను. ఉందా శ్లోకం? చదువుతున్నావా విష్ణుదాసనామం? పరాశర భట్టుడు శ్రీ గుణ రత్న కోసం ఉల్లాస వల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగార్మెదల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీ శ్రియం ఆశ్రయామా. అసలు ఈ సృష్టి జరిగేటప్పుడు లేత చిగురు లాంటి ఒక ఈ గోళాలన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయంటే నీ చూపు పడడం వలనే ఈ సృష్టి ఇంతగా చిగుర్చింది. పచ్చ పసేలెండ్రు అంటారు ఆచార్యులు. అలా నీ చూపు, నీ కటాక్షం వల్లనే. కాబట్టి ఇలా మంత్రి పట్టుకొని ఉంది అంటే ఈ లోకాలన్నింటినీ తన చేతిలో కలిగి ఉంది. అలాగే పరమాత్మని కూడా తన అధీనంలో ఉంది అంటే. కాబట్టి నువ్వు రావమ్మా, ఎలా రావాలి? నువ్వు చక్కటి ఎరతామర లాంటి చేతులు కలిగినటువంటి, అరచేతులు కలిగినటువంటి ఓ నీలాదేవి, నీ చేతికి ఉన్నటువంటి గాజులు శబ్దిస్తూ ఉండగా నువ్వు ఆ గడియను తీసి పరమాత్మ యొక్క దర్శనాన్ని మాకు కలిగించుము. ఇది పాసుల యొక్క సూక్ష్మమైన అర్థం. రేపటి రోజు కొన్ని విశేషాలు సేవించే ముందు ఒక 3 నిమిషాలు సోమవారం బిజీ ఉండాలి. మీ అందరి ఆజ్ఞతో ఒక 3-4 నిమిషాలు ఒక వృత్తాంతం చెప్పుకోవాలి. ఈ పాఠంలో ఆ వృత్తాంతం చెప్పుకుంటేనే పూర్తి. ఏంటి వృత్తాంతం? ఇది భగవద్ రామానికి సంబంధించినటువంటి పాఠం. భగవద్ రామానుజులు చాలా గొప్ప పండితులు. వారు ఉన్న కాలంలో ఎంతో మంది పండితులతోని వాదం చేసి సిద్ధాంతాన్ని స్థాపించేటువంటి మహానుభావులు. అందులో ఒకరు యజ్ఞమూర్తి అని. ఏం చేసేవాడు? పెద్ద బండి నిండా పెద్ద గ్రంథాలు ఊరూరా తిరుగుతూ పాండిత్యంలో పోటీకి పిలిచి వాళ్ళని ఓడించి వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకునేవాడు. తప్ప అంటారు అందరు మహాపరులు. భగవద్ రామానుజుతోని శాస్త్రవాదానికి వచ్చాడు. 18 రోజులు జరిగింది. 17 రోజులు ధీటుగా నడుస్తుంది. ఎంత వాదం అంటే అంత వాదం. ఏం అర్థం కావట్లేదు రామానుజుడు. ఆ రాత్రిపూట స్వప్నంలో వరదుడిని ప్రార్థించాడు. భగవద్ రామానుజు యొక్క త్రివరాల దైవం ఎవరు? వరదరాజ స్వామి. కంచి వరదుడు. వరం దదాతి అతి వరద. ప్రార్థిస్తే ఏ స్వామి అంటే, రామానుజ నీకు ఒక మంచి శిష్యుని ఇవ్వడం కోసమే 8 రోజులు ఈ వాదం నడిపించాను. ఈ వాదంలో ఇలా నెగ్గాలని ఆలోచిస్తున్నా. ఏం మీ ఆచార్యులు, మీ పరమాచార్యులు, యామనాచార్యులు అందించేటువంటి స్తోత్ర రత్నం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అని స్వప్నంలో చెప్పేసి మాట్లాడతారు. తెల్లారి రామానుజులు ద్వాదశ ఊర్ధపుండ్రాలు ధరించి చిదండం పట్టుకొని వాద సభకు వేం చేస్తుంటే చూసిన పండితులు ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. మామూలుగా నడుచుకుంటూ వస్తున్నారు ఎప్పటిలాగానే. కానీ ఆ రోజు భగవద్ రామాయణ తేజస్సును చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా శేషోవా, కొంతమందికి సహస్ర ప్రణామందములు పైకి కనిపించాయి. బా ఆదిశేషుడా అన్నట్టుగా రామాయణ. సయ్యనాథోవా, చేతిలో తిదండం ఎట్లా ఉందట? వైకుంఠంలో అందరినీ శాసించేటువంటి విశ్వక్సేనుడు లాగా ఉన్నాడు. శేషోవా సయ్యనాథోవా శ్రీపతి సాత్వికుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణ అంత తేజస్తో ఉన్నాడు. వితర్క్యాయ మహాప్రాజ్ఞి అంటే మిగతా వాళ్ళందరూ కూడా, ఇతర సిద్ధాంతాల వాళ్ళందరూ కూడా రామానుజుని కీర్తించే విధంగా వితర్కాయ మహాప్రాజ్ఞి భాష్యకారాయ మంగళం. శ్రీ భాషని అనుగ్రహించినటువంటి ఆ భాషకార నీకు మంగళం అన్నట్టుగా స్వామి ఒక 3 నిమిషాలు చాలా ఒక్కొక్కరికి దర్శనం ఇచ్చారు. అందుకని మన నిత్యం తిరువాదంలో కూడా శేషోభాసో అభా అంటే ఈయన, ఆయన, ఈయన ఆదిశేషుడా, విశ్వక్సేనుడా, సాక్షాత్ శ్రీహరా, ఏమిటినా ఉపదనం అట్లా దర్శనం ఇచ్చాడు. ఆ తేజస్సు వస్తూనే ఈ యజ్ఞమూర్తి అనే పండితుడు ఇంకా వాదించలేకపోయాడు. రాగానికి వాదన ఏం స్టార్ట్ కాలేదు. సాష్టంగా పడిపోయా వాదనలో నేను ఓడిపోయాను ఒప్పుకున్నాను. అప్పుడు మళ్ళీ ఆయనకు సమాషణం చేసి ఆయనకు సన్యాసాశ్రమం చేసి అరుణాళ పెరుమాళ్ ఎంబెరుమానార్, భగవద్ రామానుజ పేరుతోనే అరుణాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఒక బిరుదు కూడా ఇచ్చి వారితో శిష్యులుగా చేసుకున్నటువంటి వారు భగవద్ రామానుజుడు. అటువంటి భగవద్ రామానుజుడు షట్శాస్త్ర పండితులు. నిత్యము అంత పండితులు అయినప్పటికీ కూడా వారు నిత్యము అనుభవంలో ఉన్నటువంటి గ్రంథం ఏది అంటే తిరుప్పావై. వారు సన్యాసి వండుకొని తినకూడదు. సన్యాసి భిక్ష ద్వారా లభించిందానే తినాలి. అలా ఒక్కొక్క రోజు ఒక వీధిలోకి భిక్షకు వెళ్ళేవారు. ఆ భిక్షకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుప్పావై అనుసంధానం చేస్తూ వెళ్ళేవారు. ఆ రోజున ఒకరోజు భిక్ష తీసుకోవాల్సిన రోజున పెరియ నంబిகள், ఎవరి పెరియ నంబి? వీరికి మహాపురుషులు అని పేరు. సాక్షాత్ భగవద్ రామానుజులకు మధురాంతకంలో సమాశ్రయం అనుగ్రహించిన ఆచార్యుడు.
వారింటికి భిక్ష వెళుతున్నారు రామానుజు. వారింటికి భిక్ష వెళుతున్నప్పుడు ఈ నిల్చున్నారు. ఈరోజు రామానుజు వస్తారని తెలుసు. ఆయన రాగానే వెంటనే అత్తుల్లాయమ్మ అని పేరు. ఎవరికి? పెరియనమ్మి గారి కుమార్తె. ఆమె ఒక డబ్బా నిండా తీసుకుంది బియ్యాన్ని. తీసుకుని బయటకు వచ్చి ఇలా తలుపులు తీసి ఒక్కసారి ఆ భిక్ష వేద్దాంలో వచ్చేసరికి ఆమెను చూశాడు భగవద్ రామానుజు. ఒక్కసారి మూర్ఛిని పడిపోయాడు. పడిపోగానే వెంటనే ఆమె డబ్బా కింద పడేసి ఉరుక్కుంటూ లోపలికి వెళ్ళి నాన్నగారు భగవద్వామను మూర్ఛిపోయారు రామానుజులు. చెప్పగానే నువ్వు వస్తున్నప్పుడు ఎన్ని మొదలెత్త భాషను చదువుతున్నారా రామానుజులు అంటే అవునండి అని. ఎంత మహానుభావుడు. సాక్షాత్తు నీలాదేవి దర్శనం భగవద్ రామానుజు కలిగింది అని వెంటనే పెరియనమ్మ గారు వచ్చి కాస్త నీళ్లు చల్లి ఆహా తిరుప్పావే జియల్ అని బిరుదించారు. అంటే ఏంటి ఈ భాషలో ఏం చెప్పారు? ఏం ప్రార్థిస్తున్నారు? ఓ నీలాదేవి నువ్వు ఎలా రావాలి? ఎర్రతామల చేతితోని చక్కటి గాజులతోని ఆ గడియను తీయాలి అని ఈయన ఆ భాషను చదువుతున్నారు. ఈ అమ్మ బయటకు వచ్చింది. సాక్షాత్తు నీలాదేవి అక్కడ ప్రత్యక్షం అయింది. అది చూసి రామానుజులు మూర్ఛిపోయారు. కాబట్టి ఎంతగా అనుభవంలో ఉంటే తిరుప్పావని నరాల్లోకి ప్రతి పాసురాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని ఎంత జీర్ణించుకుంటే సాక్షాత్ నీలాదేవి ప్రత్యక్షం అవుతుందండి. ఈ కలియుగంలో ప్రత్యక్షం అవుతుంది కదా. అట్లా నీలాదేవి ప్రత్యక్షం అయ్యేసరికి మూర్ఛిపోయారని పెరియనమ్మి గారు గమనించి నీళ్లు చల్లి లేపి రామానుజ నీకు నీలాదేవి దర్శనమైంది అన్నాడు. మౌనస్వామి వెంటనే తిరుప్పావి జీయర్ అని పేరు పెట్టారు. శ్రీపెరంబుదూరులో 12వ పాసురాన్ని 18వ పాసురాన్ని 2 సార్లు సేవిస్తారు. మిగతా విశేషాలు చూస్తారు. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్య మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ஆண்டாவது கீதங்களே ஆழ்வார் எங்கள் மாணவர் ஜீயர் திருப்படிகளே ஸ்வஸ்தி. அநேக மங்கள சாஸ்திரம் ஸ்ரீமதே ராம்.